హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో అనేది నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. మ్యాథ్స్ వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. ఏంటి మేడం ఇంత ఈజీగా చేశారు అంటారని ముందుగానే చెప్తున్నాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూద్దాం. ఒకే ప్రమాణం కలిగిన రెండు రాశుల పోలికలను ఏమంటారు? ఆప్షన్ 1 అనుపాతం, ఆప్షన్ 2 నిష్పత్తి, ఆప్షన్ 3 శాతం, ఆప్షన్ 4 వర్గం. కరెక్ట్ ఆన్సర్ నిష్పత్తి. నెక్స్ట్ బిట్టు, నిష్పత్తిని సూచించుటకు ఏ గుర్తును ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 ప్లస్, ఆప్షన్ 2 మైనస్, ఆప్షన్ 3 శాతం, ఆప్షన్ 4 ఈస్టు. కరెక్ట్ ఆన్సర్ ఈస్టు. నెక్స్ట్ బిట్, ఏ మరియు బి నాట్ ఈక్వల్ 0 అను రెండు రాసుల నిష్పత్తిని ఏ విధంగా సూచిస్తారు? ఆప్షన్ 1 ఏ ప్లస్ బి, ఆప్షన్ 2 ఏ కామా బి, ఆప్షన్ 3 ఏ మైనస్ బి, ఆప్షన్ 4 ఏ ఈజ్ టు బి. కరెక్ట్ ఆన్సర్ ఏ ఈజ్ టు బి. రాసుల నిష్పత్తిని ఏ ఈజ్ టు బి రూపంలో సూచిస్తారన్నమాట. నెక్స్ట్ బిట్, ఏ ఈజ్ టు బి నిష్పత్తిని ఈ విధంగా కూడా రాస్తారు. ఆప్షన్ 1 ఏ డివైడెడ్ బై బి, ఆప్షన్ 2 ఏ బై బి, ఆప్షన్ 3 ఏ మైనస్ బి, ఆప్షన్ 4 1 and 2. కరెక్ట్ ఆన్సర్ 1 and 2. నెక్స్ట్ బిట్, ఏ ఈజ్ టు బి నిష్పత్తిలో ఏని డాష్ పదం అంటారు? ఆప్షన్ 1 మధ్యపదం, ఆప్షన్ 2 పూర్వపదం, ఆప్షన్ 3 పరపదం, ఆప్షన్ 4 తృతీయ పదం. కరెక్ట్ ఆన్సర్ పూర్వపదం. ఏ ఈజ్ టు బిలో ఏని పూర్వపదం అంటారు. నెక్స్ట్ బిట్, ఏ ఈజ్ టు బి నిష్పత్తిలో బిని డాష్ పదం అంటారు? ఆప్షన్ 1 పూర్వపదం, ఆప్షన్ 2 పరపదం, ఆప్షన్ 3 మధ్యపదం, ఆప్షన్ 4 తృతీయ పదం. కరెక్ట్ ఆన్సర్ పరపదం. ఏ ఈజ్ టు బి నిష్పత్తిలో బిని పరపదం అంటారు. నెక్స్ట్ బిట్టు, ఒక నిష్పత్తి యొక్క పూర్వపదం మరియు పరపదాలకు ఒకటి తప్ప వేరే ఏ ఉమ్మడి కారణాంకం లేనట్లయితే దానిని ఆ నిష్పత్తి యొక్క డాష్ రూపం అంటారు. ఆప్షన్ 1 గరిష్ట రూపం, ఆప్షన్ 2 సూక్ష్మ రూపం, ఆప్షన్ 3 పూర్వరూపం, ఆప్షన్ 4 అంత్యరూపం. కరెక్ట్ ఆన్సర్ సూక్ష్మ రూపం. ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేనట్లయితే దాన్ని సూక్ష్మ రూపంలో ఉంది అంటారనమాట. సూక్ష్మ రూపంని కనిష్ట రూపం అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్, 4:10 యొక్క సూక్ష్మ రూపం. ఆప్షన్ 1 2:5, ఆప్షన్ 2 5:2, ఆప్షన్ 3 10:4, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ 2:5. ఎలాగంటే ఈ రెండు పూర్వపదం పరపదంలో రెండిట్లో కూడా కామన్గా ఏ ఏకం పోతుందో చూసుకోవాలన్నమాట. 4లో 2లో రెండో ఏకం పోతుంది కాబట్టి 2 2 2 5 కాబట్టి సూక్ష్మ రూపంలో రాస్తే 2:5 వస్తుంది. 2కి 5కి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి ఇది సూక్ష్మ రూపం లేదా కనిష్ట రూపం అవుతుందన్నమాట. 4:10 యొక్క సూక్ష్మ రూపం 2:5. నెక్స్ట్ బిట్టు, 60:70 యొక్క కనిష్ట రూపం. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఈ రెండిట్లో కామన్గా ఏకం పోతుంది, 10వ ఏకం పోతుంది కాబట్టి 10 6 17. 60:70 యొక్క కనిష్ట రూపం 6:7 అన్నమాట.
6కి 7కి 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి ఇదే కనిష్ట రూపం అవుతుందన్నమాట. 60:70 యొక్క కనిష్ట రూపం 6:7. నెక్స్ట్ బిట్టు, ఒక నిష్పత్తి యొక్క పూర్వపదము మరియు పరపదములను ఒకే సంఖ్యచే గుణించిన ఆ నిష్పత్తి విలువ డాష్. ఆప్షన్ 1 మారుతుంది, ఆప్షన్ 2 మారదు, ఆప్షన్ 3 పెరుగుతుంది, ఆప్షన్ 4 తగ్గుతుంది. కరెక్ట్ ఆన్సర్ మారదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం 2:1 నిష్పత్తి తీసుకున్నాం అనుకోండి. దాన్ని 3 అంకెతో గుణిస్తే ఏమవుతుంది? 2ని 3తో గుణించాలి, 1ని కూడా 3తో గుణించాలి. అంటే 2 × 3 1 × 3. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 2 3 6 1 3. అంటే 2:1ని 3తో గుణిస్తే ఏమొస్తుంది? 6:3 వస్తుంది అనమాట. ఫస్ట్ మనం తీసుకున్న నిష్పత్తి ఎంత? 2:1. దాన్ని ఎలా రాయొచ్చు? 2/1గా రాయొచ్చు. 2/1 అంటే ఆన్సర్ 2 వస్తుంది. వచ్చిన ఆన్సర్ ఎంత? 3తో గుణిస్తే 6:3. దీన్ని డివైడెడ్ బై చేస్తే 6/3 = 2 వస్తుంది. అంటే మనం తీసుకున్న నిష్పత్తి ఆన్సర్ 2 వచ్చింది, 3తో గుణించిన ఆన్సర్ కూడా 2 వచ్చింది. కాబట్టి 3తో గుణించకముందు దాని విలువ ఎంత వచ్చిందో 3తో గుణించిన తర్వాత కూడా దాని విలువ సేమ్ వచ్చింది. కాబట్టి ఒక నిష్పత్తి యొక్క పూర్వపదము మరియు పరపదములను ఒకే సంఖ్యచే గుణించిన ఆ నిష్పత్తి విలువ అనేది మారదన్నమాట. నెక్స్ట్ బిట్టు, ఒక నిష్పత్తి యొక్క పూర్వపదము మరియు పరపదములను ఒకే సంఖ్యచే భాగించిన ఆ నిష్పత్తి విలువ డాష్. ఆప్షన్ 1 మారుతుంది, ఆప్షన్ 2 మారదు, ఆప్షన్ 3 తగ్గుతుంది, ఆప్షన్ 4 పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ మారదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 8:4ను తీసుకున్నాం అనుకోండి. దాన్ని 2చే భాగిస్తే ఏమవుతుంది? 8/2 4/2 అవుతుంది. అప్పుడు 8/2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 4/4 అంటే 2. అంటే 8:4ను 2చే భాగిస్తే ఏమవుతుంది? ఆన్సర్ ఎంత వస్తుంది? 4:2. ముందు మనం తీసుకున్న నిష్పత్తి ఎంత? 8:4. దీన్ని ఎలా రాయొచ్చు? 8/4 రాయొచ్చు. 8/2 చేస్తే ఎంత వస్తుంది? ఆన్సరు 2 వస్తుంది అనమాట. అదేవిధంగా మనం 8:4ని 2చే భాగిస్తే ఎంత వచ్చింది మనకి? 4:2 వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు? 4/2గా రాయొచ్చు. 4/2 అంటే ఆన్సర్ ఎంత? 2. అంటే 2తో భాగించక ముందు ఎంత విలువ వచ్చిందో 2తో భాగించిన తర్వాత కూడా అంతే విలువ వచ్చింది. కాబట్టి దాని యొక్క విలువ అనేది సేమ్ అనమాట, మారలేదు. కాబట్టి ఒక నిష్పత్తి యొక్క పూర్వపదము మరియు పరపదములను ఒకే సంఖ్యచే భాగించిన ఆ నిష్పత్తి విలువ అనేది మారదన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక నిష్పత్తి యొక్క పూర్వపదము మరియు పరపదములను ఒకే సంఖ్యచే గుణించిన దాని నిష్పత్తి విలువ మారదు, ఒకే సంఖ్యచే భాగించిన దాని నిష్పత్తి విలువ అనేది మారదన్నమాట. నెక్స్ట్ బిట్టు, A:B ఒక నిష్పత్తి అయినా A:B యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి. ఆప్షన్ 1 B:A, ఆప్షన్ 2 A²:B², ఆప్షన్ 3 A³:B³, ఆప్షన్ 4 √A:√B. కరెక్ట్ ఆన్సర్ A²:B². A:B ఒక నిష్పత్తి అయినా A:B యొక్క వర్గ నిష్పత్తి ఏమవుతుంది? A²:B². వర్గము అంటే స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ బిట్టు, A:B ఒక నిష్పత్తి అయినా A:B యొక్క ఘన నిష్పత్తి లేదా త్రిగుణ నిష్పత్తి డాష్. ఆప్షన్ 1 A:B³, ఆప్షన్ 2 A²:B², ఆప్షన్ 3 A³:B³, ఆప్షన్ 4 √A:√B. కరెక్ట్ ఆన్సర్ A³:B³. A:B ఒక నిష్పత్తి అయినా A:B యొక్క ఘన నిష్పత్తి లేదా త్రిగుణ నిష్పత్తి ఏమవుతుంది? A³:B³. ఘనము అంటే క్యూబ్ అనమాట. నెక్స్ట్ బిట్టు, A:B ఒక నిష్పత్తి అయినా A:B యొక్క వర్గమూల నిష్పత్తి లేదా ఉపద్విగుణ నిష్పత్తి డాష్. ఆప్షన్ 1 √A:√B, ఆప్షన్ 2 A²:B², ఆప్షన్ 3 A³:B³,
ఆప్షన్ 4 రూట్ ఏ ఈజ్ టు రూట్ బి. కరెక్ట్ ఆన్సర్ రూట్ ఏ ఈజ్ టు రూట్ బి. వర్గమూలం అంటే రూట్ ఉంటుంది, వర్గము అంటే స్క్వేర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్టు, ఏ ఈజ్ టు బి ఒక నిష్పత్తి అయినా ఏ ఈజ్ టు బి యొక్క ఘనమూల నిష్పత్తి లేదా ఉపత్రిగుణ నిష్పత్తి డాష్. ఆప్షన్ 1 రూట్ ఏ ఈజ్ టు రూట్ బి. ఆప్షన్ 2 ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. ఆప్షన్ 3 క్యూబ్ రూట్ ఏ ఈజ్ టు క్యూబ్ రూట్ బి. ఆప్షన్ 4 ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్. కరెక్ట్ ఆన్సర్ క్యూబ్ రూట్ ఏ ఈజ్ టు క్యూబ్ రూట్ బి. ఘనము అంటే క్యూబు, ఘనమూలము అంటే క్యూబ్ రూట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్టు, రెండు నిష్పత్తుల సమానత్వంను డాష్ అంటారు. ఆప్షన్ 1 కనిష్ట రూపం. ఆప్షన్ 2 గరిష్ట రూపం. ఆప్షన్ 3 అనుపాతం. ఆప్షన్ 4 విలోమానుపాతం. కరెక్ట్ ఆన్సర్ అనుపాతం. రెండు నిష్పత్తుల సమానత్వంను అనుపాతం అంటారు. నెక్స్ట్ బిట్, ఏ ఈజ్ టు బి నిష్పత్తి మరియు సి ఈజ్ టు డి నిష్పత్తులు సమానం అయితే ఏబిసిడిలు డాష్లో ఉన్నాయి అంటారు. ఆన్సర్ అనుపాతంలో ఉన్నాయి అంటారనమాట. నెక్స్ట్ బిట్, అనుపాతంలో ఉన్న రెండు నిష్పత్తులను సూచించడానికి ఏ గుర్తు ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 డివైడెడ్ బై. ఆప్షన్ 2 ప్లస్. ఆప్షన్ 3 ఈజ్ టు. ఆప్షన్ 4 ఈజ్ యాజ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యాజ్. ఈ గుర్తుని ఈజ్ యాజ్ అని పలుకుతారనమాట. నెక్స్ట్ బిట్, ఏబిసిడిలు అనుపాతంలో ఉన్నట్లయితే డాష్గా రాస్తారు. ఆప్షన్ 1 ఏసీ ఈజ్ ఈక్వల్ బీడీ. ఆప్షన్ 2 ఏడీ ఈక్వల్ టు బీసీ. ఆప్షన్ 3 ఏ ఈక్వల్ టు బి. ఆప్షన్ 4 సి ఈక్వల్ టు డి. కరెక్ట్ ఆన్సర్ ఏడీ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ బిట్టు, ఏబిసిడిలు అనుపాతంలో ఉన్న డాష్ అని రాస్తారు. ఆన్సర్ అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఏడి ఈక్వల్ టు బీసీ. అంత్యములు అంటే ఏంటి ఇక్కడ? ఏడి. మధ్యములు అంటే బీసీ. రెండు సంఖ్యల లబ్ధం యొక్క వర్గమూలంను ఆ సంఖ్యల డాష్ అంటారు. ఆప్షన్ 1 అనుపాతం. ఆప్షన్ 2 అనుపాత మధ్యమం. ఆప్షన్ 3 మిశ్రమానుపాతం. ఆప్షన్ 4 గుణమధ్యమం. కరెక్ట్ ఆన్సర్ అనుపాత మధ్యమం. రెండు సంఖ్యల లబ్ధం యొక్క వర్గమూలంను అనుపాత మధ్యమం అంటారు. నెక్స్ట్ బిట్టు, పీక్యూల అనుపాత మధ్యమం డాష్. ఆప్షన్ 1 ఈక్యూ. ఆప్షన్ 2 పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. ఆప్షన్ 3 పీ క్యూబ్ క్యూ క్యూబ్. ఆప్షన్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ పీ క్యూ. కరెక్ట్ ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ క్యూ. నెక్స్ట్ బిట్టు, ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి అయినా డీను డాష్ అనుపాత రాశి అరు. ఆప్షన్ 1 ప్రథమ. ఆప్షన్ 2 ద్వితీయ. ఆప్షన్ 3 తృతీయ. ఆప్షన్ 4 చతుర్థ. కరెక్ట్ ఆన్సర్ చతుర్థ. డీను చతుర్థ అనుపాత రాశి అంటారు. నెక్స్ట్ బిట్టు, ఏ ఈజ్ టు బి మరియు సి ఈజ్ టు డీలు రెండు వేర్వేరు నిష్పత్తులైన ఏసీ ఈజ్ టు బీడీని ఆ నిష్పత్తుల డాష్ నిష్పత్తి అంటారు. ఆప్షన్ 1 అనుపాత. ఆప్షన్ 2 మిశ్రమ. ఆప్షన్ 3 బహుళ. ఆప్షన్ 4 విలోమ. కరెక్ట్ ఆన్సర్ బహుళ నిష్పత్తి అంటారు. నెక్స్ట్ బిట్టు,
P/Q మరియు R/Sల బహుళ నిష్పత్తి. ఆప్షన్ 1 PR/QS, ఆప్షన్ 2 PS/QR, ఆప్షన్ 3 PQ/RS, ఆప్షన్ 4 P/Q. కరెక్ట్ ఆన్సర్ PR/QS. పూర్వపదాల నిష్పత్తి పరపదాల నిష్పత్తి. నెక్స్ట్ బిట్టు, రెండు రాశులలో ఒక రాశి పెరిగితే రెండవ రాశి కూడా పెరిగినా లేదా ఒక రాశి తగ్గితే రెండవ రాశి కూడా తగ్గినా ఆ రెండు రాశులు డాష్ పాతంలో ఉంటాయి. ఆప్షన్ 1 అనులోమానుపాతం, ఆప్షన్ 2 విలోమానుపాతం, ఆప్షన్ 3 మిశ్రమానుపాతం, ఆప్షన్ 4 ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ అనులోమానుపాతం. అంటే రెండు రాశుల్లో ఒకటి పెరిగితే రెండవది కూడా పెరుగుతుంది, లేకపోతే ఒకటి తగ్గితే రెండవది కూడా తగ్గుతుంది. అలాంటి రాశుల్ని అనులోమానుపాతంలో ఉన్నాయి అంటారనమాట. నెక్స్ట్ బిట్టు, రెండు రాశులలో ఒక రాశి పెరిగితే రెండవ రాశి తగ్గినా ఆ రెండు రాశులు పరస్పరం డాష్ పాతంలో ఉన్నాయి అని అర్థం. ఆప్షన్ 1 అనులోమానుపాతం, ఆప్షన్ 2 విలోమానుపాతం, ఆప్షన్ 3 మిశ్రమానుపాతం, ఆప్షన్ 4 ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ విలోమానుపాతం. అంటే రెండు రాశుల్లో ఒకటి పెరిగితే రెండవది తగ్గుతుందన్నమాట. అలాంటి రాశులను విలోమానుపాతంలో ఉన్నాయి అంటాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.